ఓం నమ శివాయ. ఇప్పటిలాగే ఈరోజు కూడా మనం వేరే టెంపుల్కి వెళ్తున్నాము. ఈ టెంపుల్ వచ్చేసి చాలా బాగుంటుంది. నేను ఈ టెంపుల్ని దర్శించుకుంటూనే ఈ టెంపుల్ యొక్క విశేషాలని మీతో పంచుకుంటాను. ఏ టెంపుల్ అని చెప్పకుండా ఇంత సోది పెడుతుందని అనుకుంటున్నారా మీరు? నిజం చెప్పండి. ఇది వచ్చేసి ఎండాకాలం కదండి, ఎండలు చాలా ఉన్నాయి ఈ సంవత్సరం. అయితే మీరు ముందుగా మీ హెల్త్ చూసుకోండి, హెల్దీ ఫుడ్ అయితే చాలా తీసుకోండి, శివనామ స్మరణం చేసుకోండి. ఈ వీడియోస్ వచ్చేసి నేను ఎందుకు పెట్టానంటే, ఈ ఛానల్ చాలా మంది టైం కుదరక టెంపుల్స్ వెళ్ళలేకపోతున్నారు కదా ఈ జనరేషన్లో వర్క్ వల్ల. సో వాళ్ళ కోసం అనేసి పెట్టానండి. మీరు కూడా చూసేయండి, చాలా బాగుంటుంది. నేను టెంపుల్స్ మంచి మంచి టెంపుల్స్ ఇస్తున్నాను, వాటి హిస్టరీస్ కూడా ఒకసారి అయితే చూసేయండి. ఆ టెంపుల్ మరేదో కాదండి, వరంగల్లోని బట్టల బజార్లో కొలువుదీరిన శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇప్పుడు మనము వీడియో చూసుకుంటూ మాట్లాడుకుందామా? చాలా విశేషాలు ఉన్నాయండి, అస్సలు మిస్ కాకండి. మీకు ఈ టెంపుల్ యొక్క లొకేషన్ కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేసి పెడతాను, చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. చాలా కష్టపడ్డామండి ఈ వీడియో కోసం, ఎందుకంటే ప్రతి టెంపుల్లో తీయనియరు కదా. మేము చాలా పర్మిషన్ తెచ్చుకొని మరి మీకోసం తీసాము. ఒకసారి అయితే చూసేయండి. ముందుగా ఇది వచ్చేసి టెంపుల్ యొక్క మెయిన్ ద్వారం అండి. చాలా బాగుంది కదా, చూసేయండి మీరు కూడా. అలా లోపలికి వెళ్తే మనకు ఇక్కడ తులసి మాత ధ్వజస్తంభం అయితే ఉంటుంది. అక్కడ తులసి మాత దగ్గర త్రిశూలం కూడా ఉందండి. ఇక్కడ మనకు రేపు ఏ ఈవెంట్ అవుతుందో ఆ ఈవెంట్ యొక్క బ్యానర్ వచ్చేసి ఈ టెంపుల్లో ప్రతిరోజు అయితే ఉంటుంది. ఈ ధ్వజస్తంభం వచ్చేసి గోల్డ్ కలర్లో ఉంటుందండి. దీనికి ఆకాశ దీపం కూడా పెడతారనమాట. అలాగే మనము లోపలికి వెళ్తే మనకు ముందుగా నందీశ్వరుడు శివయ్యని చూస్తున్నట్లుగా దర్శనమిస్తాడు. నంది ముందు తాబేలు కూడా ఉంటుంది. మరో 4 అడుగులు వేస్తే మనకు ఒక పక్కన గణనాథుడి దర్శనం, మరొక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం కూడా కలుగుతుందండి. నందీశ్వరుడికి ఎదురుగానే మనకు రామలింగేశ్వర స్వామి దర్శనం కలుగుతుంది. ఈ గుడిలో అవే కాకుండా వేరే విగ్రహాలు కూడా ఉన్నాయండి. ఇదేనండి మన రామలింగేశ్వర స్వామి వారు. ఒకసారి అయితే మీరు కూడా చూసేయండి. ఈ ఆలయంలో ప్రతిరోజు మార్నింగ్ ఎంతమంది వస్తే అంతమందికి అభిషేక ఫలం దక్కుతుంది. చాలా బాగున్నారు కదా స్వామివారు. ఇలా మరెన్నో విగ్రహాలు కూడా ఉన్నాయి. ముందుగా మన శివయ్య గురించి చెప్పాలంటే 100 సంవత్సరాల చరిత్ర కలిగిన టెంపుల్ అండి. కాకతీయులు కట్టించిన కట్టడాలలో ఇది కూడా ఒకటిగా ప్రాచుర్యత ఉంది. ఈ టెంపుల్లో విశేషమైన పూజలు జరుగుతాయి. కార్తీక మాసంలో కార్తీక పురాణ పఠనం, ఆకాశ దీప దర్శనం మరియు ప్రతి సోమవారం లింగాభిషేకాలు మరియు అలంకరణ, మంగళహారతులు మరియు లలిత సహస్రనామ పారాయణం, ఇంకా విశేషంగా చెప్పాలంటే జ్వాలా తోరణము మరియు శ్రీ సీతారాముల ఉత్సవ మూర్తులకు కళ్యాణము, శివరాత్రికి విశేష పూజలు జరుగుతాయి. ప్రతి సోమవారము అన్నదానము కూడా జరుగుతుంది. చెంబడు నీళ్లు శివయ్య లింగం మీద పోసారంటే మన శివయ్య కరిగిపోయి మన కోరికలు నెరవేరుస్తాడండి. ఈ టెంపుల్ గురించి అయ్యగారి మాటలలో అయితే విందామా? శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం శివం ఏకవనందే శిఖారాయణ. ఈ రామలింగేశ్వర స్వామి దేవాలయం 1150-1300 పీరియడ్లో కాకతీయ కాలంలో నిర్మించినట్టుగా మనకి శిలాశాసనాల ద్వారా శ్రీశైల రగడలో వర్ణింపబడింది. ఈ దేవాలయానికి ఈ రిలీజియస్ సర్వీస్ అర్చకత్వం మా కుటుంబం తరతరాలుగా వంశపారంపర్యం హక్కులతో మేమంతా చేస్తూనే ఉన్నాం. ఈ దేవాలయానికి ఈ దేవాలయంకి మొత్తం ఈ 2008లో దీన్ని దేవాలయాన్ని కొంచెం జీర్ణోద్ధరణ చేసి పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఈ దేవాలయంలో ప్రత్యేక కార్యక్రమాలని కార్తీక మాసం, శ్రావణ మాసము, దేవీ నవరాత్రులు జరుగుతాయి. ప్రత్యేకించి బ్రహ్మోత్సవాలు, మహాశివరాత్రి చాలా వైభవంగా జరుగుతుంది. ప్రతి కార్తీక మాసంలో కూడా నిత్యం ప్రత్యేకమైన మహాన్యాసపూర్వక ఏకరుద్రాభిషేకాలు, మహాశివరాత్రి మహారుద్రాభిషేకం, పౌర్ణమి రోజు మహాదీపోత్సవం, అలంకరణ,
చేస్తాం. కార్తీక మాసంలో కూడా శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు, ముఖ్యంగా శ్రావణ మాసం వరల శుక్రవారం రోజు ఈ వరంగల్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజ చేసి అమ్మవారికి ఒడిబియ్యం వెళ్ళి సమర్పిస్తారు. మరియు కార్తీక మాసం తర్వాత మళ్ళీ మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు గౌరీ నర్తం అని ప్రత్యేకించి మా దేవాలయంలో ఈ పురాణంలో చెప్పినట్టుగా మహిళలందరూ కూడా కైలాసగిరి వ్రతం నోచుకొని అందరూ కూడా పసుపు మొలించుకొని జరుగుతుంది. ఈ స్వామివారు శాంతమూర్తి గారు అందరికీ అనుకున్న సభలు అవుతాయి, అందరికీ శుభం కలుగుతుంది. శుభం వ్యాసం. ఈ దేవాలయం కాకతీయుల కాలంలో నిర్మించిన దేవాలయం 1150-1100 కాలంలో నిర్మించిన దేవాలయం అన్నట్టు. అంటే మన ఇప్పుడు ఈ తెలంగాణలో ఈ ఏరియా అంతా కూడా వరంగల్ ఓరుగల్లు అంతా కూడా కాకతీయుల పరిపాలన. వాళ్ళంతా కూడా కాకతీయులంతా కూడా శివుని ఆరాధకులు. ఇక్కడ నుంచి లెక్కపెట్టుకొని మన పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర, పార్ట్ ఆఫ్ కర్ణాటక వరకు కూడా ఓరుగల్ సామ్రాజ్యం విస్తరించినది. అందుకని తెలంగాణ మొత్తం కూడా ఎక్కడ చూడో మీకు ఎక్కువ శివాలయాలు ఉంటాయి. వాళ్ళ నిర్మాణ శైలి కూడా కనపడుతుంది మనకి. ఇక్కడ కూడా మాకు ఇక్కడ నిర్మాణ శైలి మాకు దయ్యము డోర్ ఫ్రేమ్స్ సెపరేట్గా కనపడుతుంది మా దాని మీద అట్లాంటి. ఎందుకంటే శిలాసమాసం ఆ కాలంలో నిర్మించిన దేవాలయమే కాబట్టి మా జనాలు తరతరాల నుంచిగా కాకతీయ వంశస్థులతో మాకి ఇది శివదేవయ్య అనేవారు నిర్మించిన దేవాలయం అన్నట్టు. కాకతీయులకి వాళ్ళ మత గురువు శివయ్య గారు వాళ్ళ శివుని ఆరాధిస్తారు కాబట్టి శివదేవయ్య గారి కాలంలో దీన్ని నిర్మించడానికి మనం చెప్తుంది అన్నట్టు. ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఈ వీడియో చూసారు కదా, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.